వ్యతిరేకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా డిసిసి అధ్యక్షునిగా ఎన్నికైనటువంటి పున్నా కైలాష్ నేత అన్నగారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. ఉస్మాన్ యూనివర్సిటీ ఓయూజేఏసీ వేదికగా 14 ఏళ్ల నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి జైలు జీవితం అనుభవించి ఎన్నో కేసులు పెట్టుకున్నటువంటి పున్నా కైలాష్ అన్నగారు ఈరోజు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మేము ప్రధానంగా ఒకటే కోరుకుంటా ఉన్నాం, ఈరోజు ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చింది నల్గొండ జిల్లా నుంచి. దానికి అందరూ హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాము. బీసీ జేఏసీగా, ఓయూ జేఏసీగా, విద్యార్థి నాయకులుగా, బీసీ నాయకులుగా మేము ప్రతి ఒక్కరము మాకు వచ్చినట్టుగా మేము సంబరాలు చేసుకున్నటువంటి తరుణంలో ఈరోజు మంత్రి నల్గొండ జిల్లా మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అధిష్టానానికి లేఖ రాయడము ఎంతవరకు సమంజసం కాదు. ఆయన కోసానికి ఎన్నో బై ఎలక్షన్లలో పనిచేసిర్రు. మా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సోదరుడు అయినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బై ఎలక్షన్కు పోతే ఆ ఎలక్షన్లలో పనిచేయమని ఓటేయమని చెప్పేసి బీజేపీ పోయినా సరే నా తమ్ముడికి ఓటేయని చెప్పేసి పార్టీకి వ్యతిరేకంగా పార్టీ లైన్ తప్పి పనిచేసినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆయనకు సంబంధించినటువంటి బీసీల పక్షాన అనచ్యుతంగా మాట్లాడినటువంటి సందర్భంలో చెరుకు సుధాకర్ గారిని నేను లేపేస్తా అని చెప్పేసి, మర్డర్ చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. హత్యా రాజకీయాలకు పురుగొల్పినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి గురించి ఆ రోజు గాంధీభవన్ సాక్షిగా బీసీల కోసం పక్షాన పోరాడినటువంటి దమ్మున్న బిడ్డ పున్నా కైలాష్ నేత. ఆయన గురించి ఈరోజు పాత వీడియో 4 ఏళ్ల కింద వీడియో వైరల్ చేస్తూ నన్ను అనుచితంగా మాట్లాడినని చెప్పేసి ఈయన వ్యక్తిగతంగా తీసుకొని ఈరోజు కేసీ వేణుగోపాల్ గారికి ఏఐసిసికి లెటర్ రాయడము, తీసేసి ఆయన యొక్క అనుచరుడిని, ఆయనకు మందుల గ్లాసు కలిపేటోని, ఆయన వెంబడి తిరిగేటోని మోహన్ రెడ్డిని చేయమని చెప్పేసి ఆయన కోరడం ఎంతవరకు సమంజసము? ఒక సీఎం అంటే విలువ లేదా? పిసిసి అంటే విలువ లేదా? ఆయన ఒక్కడే మంత్రి, ఆయన ఒక్కడే ఉండడని అనుకుంటుండా? బీసీల ఓట్లు లేదే, బీసీల ఓట్లు వేయందే ఆయన ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచిండా, ఇన్నిసార్లు ఎమ్మెల్యే మంత్రి అయిందా? ఈరోజు ఒక బీసీకి డిసిసి పదవి వస్తే సాధించలేనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖబర్దార్. ఈరోజు ప్రజాక్షేత్రంలో నిన్ను నిలబెడతాం. ఈ రాబోయేటువంటి ఎలక్షన్లో బీసీల ఓట్లతో నువ్వు గెలవకపోతే నిన్ను ఓడగొడతాం, నిన్ను రాజకీయ సమాధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నువ్వు వెంటనే నీ యొక్క లేఖను ఉపసంహరించుకోవాలి, నువ్వు పెట్టినటువంటి కేసులు ఉపసంహరించుకోవాలి, కైలాష్ నేతకు మద్దతు తెలపాలి, ఒక బీసీ బిడ్డను ఎదగనీయాలి రాజకీయంగా. నల్గొండ జిల్లాలో 14 ఏళ్ళు ఏం అన్యాయం చేసిండు? ఎవరైనా మోసం చేసిండా? ఏమైనా దగా చేసిండా? ఎవరైనా హత్య చేసిండా? ఏం అన్యాయం చేసిండు? నిన్ను బీసీల మీద నువ్వు దాడి చేసినందుకు నిన్ను వ్యక్తిగతంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు ఈరోజు ఇంత కక్షకు ఉడిగడతావా? అంటే నీకు సంబంధించిన సామాజిక వర్గాలకు ఇస్తే మాత్రం నువ్వు సంతోషపడతావు, ఒక బీసీ బిడ్డకి ఇస్తే మాత్రం సంతోషపడవా? నువ్వు ఖచ్చితంగా నీ యొక్క లేఖను ఉపసంహరించుకోవాలి. పున్నా కైలాష్ నేత అన్నకు ఖచ్చితంగా నీ యొక్క మద్దతు ఇవ్వాల్సిందే, లేకపోతే బీసీ సమాజం బగ్గున అంటది. ఓయూ చేసి పక్షాన నీకు ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం, ఖబర్దార్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మళ్ళొకసారి ఇది పునరావృతం అయితే మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో దేనికైనా కానీ సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖబర్దార్, బీసీల వ్యతిరేకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖబర్దార్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖబర్దార్, బీసీల వ్యతిరేకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఉపసంహరించుకోవాలి లేఖను వెంటనే, ఉపసంహరించుకోవాలి లేఖను వెంటనే, ఉపసంహరించుకోవాలి లేఖను వెంటనే.